మనం ఇవాళ పవర్ ప్లాంట్ నాలెడ్జ్ సంబంధించి బాయిలర్ డీరేటర్ వర్కింగ్ ఎలా ఉంటుంది, ఏమేమి పార్ట్స్ ఉంటాయి అన్న దాని గురించి డిస్కస్ చేసుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్తే మనకి డీరేటర్ అన్నది మనకి ఫీడ్ వాటర్లో డిజాల్వ్డ్ గ్యాసెస్ని రిమూవ్ చేయడం కోసం యూజ్ చేస్తారు బాయిలర్లో. మనం ఇప్పుడు దాని పార్ట్స్ అండ్ దాని ఫంక్షనింగ్ గురించి మనం ఇంకొక పార్ట్లో డీరేటర్ ఫంక్షనింగ్ అన్నది మనం ఇంకొక పార్ట్లో డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ అసలు డీరేటర్కి ఏమేమి పార్ట్స్ ఉంటాయి ఏంటన్నది, ఏమేమి కనెక్ట్ చేసి ఉంటాయి లైన్స్ అన్నది ఇప్పుడు చూద్దాం. మనకి డీరేటర్ వచ్చి మనకి ఇలా ఉంటుంది. డీరేటర్ డ్రాయింగ్ వచ్చేసరికి మనం దీన్ని ఫీడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ అంటాం, హారిజెంటల్గా ఉండేది. ఇది వచ్చి మనకి డీరేటర్ వెర్టికల్ ఇది డీరేటర్ అసలు డీరేషన్ జరిగేదంతా ఇక్కడే జరుగుద్ది. గ్యాసెస్ రిమూవ్ చేయడానికి మనకి ఏమేమి ఉంటాయి అన్నది చూద్దాం. మనకు వచ్చి డీరేటర్కి టాప్లో వెర్టికల్ ట్యాంక్కి పైన ఒక వెంట్ ఉంటుంది గ్యాసెస్ రిమూవ్ అవ్వడానికి. నెక్స్ట్ ఒక సేఫ్టీ వాల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకి దీనికి ఒక హెడర్ ఉంటుంది, వాటర్ హెడర్ అన్నది. దీనికి డిఎం వాటర్, మేకప్ వాటర్ కనెక్ట్ చేసి ఉన్న లైన్ దీనికి కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ రిటర్న్ కండెన్సేట్ వస్తుంది కదా, రిటర్న్ కండెన్సేట్ లైన్ కూడా దీనికే కనెక్ట్ చేసి ఉంటుంది. నెక్స్ట్ దీనికి వచ్చి నాజిల్స్ ఉంటాయి, వాటర్ నాజిల్స్ ఉంటాయి. దాని కింద మనకి ట్రేస్ ఉంటాయి, పెర్ఫోరేటెడ్ ట్రేస్ అంటారు దీన్ని. ఈ ట్రేస్ ఉంటాయి. నెక్స్ట్ దాని కింద మనకి స్టీమ్ హెడర్ అనమాట. మనం డీరేటర్కి స్టీమ్ ప్రెజర్ ఇస్తాం కదా, 0.5 kg అని 1 kg అని ఆ స్టీమ్ హెడర్ అనమాట. ఇది హెడర్కి హోల్స్ ఉంటాయి స్టీమ్ బయటికి రావడానికి. నెక్స్ట్ వచ్చి ఈ వెర్టికల్ ట్యాంక్ని, ఈ హారిజాంటల్ ట్యాంక్ని మనకి ప్రెజర్ని బ్యాలెన్స్ చేయడానికి, ఇందులో ప్రెజర్ ఉంటుంది, ఇందులో ప్రెజర్ ఉంటుంది కాబట్టి ప్రెజర్ని బ్యాలెన్స్ చేయడానికి బ్యాలెన్సింగ్ లైన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పెగ్గింగ్ లైన్ అంటారు దీన్ని. దీని నుంచి కూడా మనం స్టీమే ఇస్తాం. బాయిలర్ లైటప్లో స్టార్టింగ్ మనకి ఫీడ్ వాటర్ స్టోరేజ్ ఉన్న వాటర్ని హీట్ చేయడం కోసం, స్టార్టింగ్లో వాటర్ కూల్గా ఉంటుంది కదా అట్మాస్ఫియర్ టెంపరేచర్కి, ఆ హీట్ చేయడం కోసం పిఆర్డిఎస్ నుంచి తీసుకునేస్తాం. మనకి 90 to 100 degrees వరకు టెంపరేచర్ని రీచ్ చేస్తుంది ఇది. మనకి ఇది వచ్చి బ్యాలెన్స్ లీక్ ఆఫ్ లైన్ ఉంటుంది కదా ఫీడ్ పంప్కి, బ్యాలెన్సింగ్ తీసుకోండి. ఆ లీక్ ఆఫ్ లైన్ వాటర్ కూడా మనకి ఫీడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి కనెక్ట్ చేసి ఉంటారు. నెక్స్ట్ రీసర్క్యులేషన్ లైన్ అంటే మనకి ఫీడ్ వాటర్ లైన్లో కంట్రోల్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్ వర్క్ చేస్తుంది కదా, అది సింగిల్ ఎలిమెంట్ 3 ఎలిమెంట్ మీద వర్క్ చేసినప్పుడు కంట్రోల్ వాల్వ్ క్లోజ్ అయినప్పుడు ఆ వాటర్ కూడా రిటర్న్ స్టోరేజ్ ట్యాంక్లోకి వస్తుంది మనకి. నెక్స్ట్ ఇది వచ్చి మనకి ఓవర్ఫ్లో లైన్ అంటారు దీన్ని. ఇది వచ్చి మనకి ఇక్కడ మోటరైజ్డ్ కంట్రోల్ వాల్వ్ ఉంటుంది. కొన్ని ప్లాంట్లో ఏంటంటే మోటరైజ్డ్ కంట్రోల్ వాల్వ్ ఉండదు, ఒక సైఫాన్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. ఆ సైఫాన్ ద్వారా వాటర్ రిమూవ్ అవుతుంది, ఎక్సెస్ వాటర్. ఇది స్టోరేజ్ ట్యాంక్. నెక్స్ట్ ఇక్కడ గేజ్ గ్లాస్ ఉంటుంది మనకి, ట్యూబ్లర్ గేజ్ గ్లాస్ ఉంటుంది. మనకు వాటర్ లెవెల్ అన్నది చూపిస్తుంది ఇండికేషను. మనం వాటర్ని ఏంటంటే 60 to 65% మెయింటైన్ చేస్తాం డీరేటర్లో. నెక్స్ట్ ఇది ఇక్కడ వచ్చి మనకి ఇది డౌన్ కామర్ అంటారు అనమాట దీన్ని. ఇక్కడ మనకి రిమూవ్ అయిన గ్యాస్ వాటర్ ఇలా వస్తుంది కదా, ఇది మళ్ళీ స్టోరేజ్ ట్యాంక్లోకి తీసుకురావడానికి దీన్ని డౌన్ కామర్ అంట. ఆ వాటర్ మనకి ఇలాగా ఫీడ్ పంప్కి వెళ్తుంది. ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, హోల్స్ ఉంటాయి ఆ లైన్కి. ఆ వాటర్ అన్నది సక్ చేసుకుని ఇలా, ఎందుకంటే దాని గ్రావిటీతోనే కిందకి వెళ్తుంది ఫీడ్ పంప్కి. నెక్స్ట్ వచ్చి మనకి ఇది డ్రైన్ లైన్, వాటర్ని ఎప్పుడైనా డ్రైన్ చేసుకోవడానికి ఒక లైన్ వేస్తారు. ఇవి డీరేటర్కి ఉండే పార్ట్స్ మెయిన్గా. మనం పార్ట్ 2లో ఏంటంటే అసలు డీరేటర్లో డిజాల్వ్డ్ గ్యాసెస్ అన్నది ఎలా రిమూవ్ అవుతాయి, అసలు డీరేటర్లో ఫంక్షనింగ్ ఏం జరుగుద్ది అంటే మనకి స్టీమ్ టు వాటర్ కాంటాక్ట్ అన్నది ఎలా రిమూవ్ అవుతుంది అన్నది మనం నెక్స్ట్ టాపిక్ పార్ట్ 2లో డిస్కషన్ చేసుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డీరేటర్కి ఉండే పార్ట్స్ ఇవే ఉంటాయి అన్నమాట మనకి. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియోస్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.